నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్లో బటన్స్ చెక్ బాక్సెస్ ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం. మరి ఇక్కడ ఫ్రేమ్ తీసుకున్నాం, 2 బటన్ ఆబ్జెక్ట్స్ తీసుకున్నాం, వాటికి హాయ్ హలో అని సెట్ చేయడం జరిగింది. ఇట్లానే ఒక లేబుల్ తీసుకొని వాట్ యు ప్లేస్ అని ఇవ్వడం జరిగింది లేబుల్. ఇట్లానే చెక్ బాక్స్ C1 C2 C3 3 ఆబ్జెక్ట్స్ తీసుకున్నాం చెక్ బాక్సెస్కి. అయితే వాటికి క్రికెట్, చెస్, ఫుట్బాల్ అని ఇచ్చి మూడిటికి కూడా ఫాల్స్ అని ఇవ్వడం జరిగింది. ఫాల్స్ అంటే చెక్కా అన్చెక్ అని. ట్రూ అని ఇచ్చామనుకోండి, దేనికైతే ట్రూ ఇస్తామో అది ఫస్ట్ చెక్లో ఉంటుంది. సో లేఅవుట్ సెట్ చేసి ఫస్ట్ 2 బటన్స్ యాడ్ చేసాం, తర్వాత లేబుల్ యాడ్ చేసాం, తర్వాత 3 చెక్ బాక్సెస్ యాడ్ చేసాం. చూడండి, ఇవి పుష్ బటన్స్ లేదంటే కమాండ్ బటన్స్, తర్వాత లేబుల్, తర్వాత చెక్ బాక్సెస్. అన్నిటికీ ఫాల్స్ ఇచ్చున్నాం కాబట్టి అన్చెక్లో ఉన్నాయి. ఏది కావాలంటే అది చెక్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే తీసేయచ్చు. వీటికి కోడింగ్ అంతా కూడా తర్వాత చూద్దాం. అంటే ఆ యొక్క ఇంటరాక్షన్ జరిగేటప్పుడు ఎట్లా వాటి యాక్షన్ రావాలనేది తర్వాత చూద్దాం. ఇప్పుడు ప్రైమరీ స్టేజ్లో ఎలా వర్క్ అవుతున్నాయని మాత్రమే చూస్తున్నాం. నెక్స్ట్ ఆప్షన్ బటన్స్ ఎలా క్రియేట్ చేయాలి. ఫ్రేమ్ తీసుకున్నాం, ఇట్లానే లేబుల్ ఒకటి తీసుకొని లేబుల్ ఇచ్చాం, తర్వాత చెక్ బాక్స్ గ్రూప్ అని గ్రూప్ని క్రియేట్ చేయడం జరిగింది. CG అని చెక్ బాక్స్ గ్రూప్ అనే దానికి CG అనే ఒక ఆబ్జెక్ట్ తీసుకొని ఆ గ్రూప్ని క్రియేట్ చేయడం జరిగింది. మరి చెక్ బాక్సెస్ అయితే మీకు మల్టిపుల్ సెలక్షన్ ఉంటుంది. ఏ కావాలన్నా ఒకేసారి సెలెక్ట్ చేసుకోవచ్చు, అన్నిటిని అయినా కొన్నిటినైనా. మరి ఇక్కడ ఆప్షన్ బటన్లో అలా కాదు, ఏదైనా ఒకదాన్నే సెలెక్ట్ చేయొచ్చు అనమాట ఒక గ్రూప్లో నుంచి. కాబట్టి ఈ CG అనే గ్రూప్లోకి మనం O1 O2 O3 O4 అనే ఆబ్జెక్ట్స్ చెక్ బాక్స్ టైప్కే తీసుకొని చెక్ బాక్స్ క్లాస్లోనే ఆప్షన్ బటన్ కూడా వస్తుంది, కాకపోతే గ్రూప్ని యాడ్ చేయాలి ఇక్కడ. సో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్ ఇట్లా ఇచ్చాం. మరి ఇక్కడ గ్రూప్ని యాడ్ చేస్తున్నాం. ఏ గ్రూప్కి ఈ యొక్క ఆబ్జెక్ట్స్ సంబంధించినటువని. ఫస్ట్ దానికి ట్రూ ఇచ్చాం, మిగతా 3 ఫాల్స్ ఇచ్చాం. అంటే ఫస్ట్ది సెలెక్ట్ అయి ఉంటుంది అనమాట. తర్వాత లేఅవుట్ సెట్ చేసి వాటిని యాడ్ చేసుకుంటూ వస్తున్నాం. చూడండి, సో ఫస్ట్ది సెలెక్ట్ అయి ఉంది. మనం వేరేది కావాలంటే వేరే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా వేరే సెలెక్ట్ చేస్తూ ఉంటే ఇంతకు ముందరది డీసెలెక్ట్ అవుతూ ఉంటుంది. అది ఆప్షన్ బటన్. ఆప్షన్ బటన్ అన్నా రేడియో బటన్ అన్నా ఒకటే. అలానే నెక్స్ట్ ఎగ్జాంపుల్లో ఇక్కడ లిస్ట్ బాక్స్ క్రియేషన్ ఎలా అనేది చూపించడం జరిగింది. ఇప్పుడు కూడా ఫ్రేమ్ తీసుకొని లేబుల్ని తీసుకొని చాయిస్ అనే క్లాస్కి లిస్ట్ అనే ఆబ్జెక్ట్ తీసుకున్నాం. దీంట్లోకి యాడ్ ఐటమ్ అనే మెథడ్ ద్వారా మనకి లిస్ట్ డాట్ యాడ్ ఐటమ్ తెలుగు, లిస్ట్ డాట్ యాడ్ ఐటమ్ ఇంగ్లీష్, ఇట్లా ఐటమ్స్ని యాడ్ చేస్తూ పోతున్నాం. సో ఫ్లో లేఅవుట్ సెట్ చేసాం. ఫస్ట్ లేబుల్ ఇచ్చి తర్వాత లిస్ట్ని యాడ్ చేస్తున్నాం ఆ యొక్క ఫ్రేమ్కి. రిజల్ట్ చూస్తే మనకి క్లియర్గా లిస్ట్ ఎలా ఉందో తెలుస్తుంది. చూడండి, ఇది లిస్ట్. దీంట్లో ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్లో ఎనీ వన్ వీ కెన్ సెలెక్ట్ అనమాట.